సెమీ క్రిస్మస్ సందర్భంగా శానిటేషన్ కార్మికుల కుటుంబాలను స్వగృహానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆహ్వానించారు. నర్సరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడంలో శానిటేషన్ సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం, మన వారిని మనం గౌరవించుకుందాం అనే నినాదంతో ఆహ్వానించిన ఎమ్మెల్యే చదలవాడ ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రతి కార్మికుడిని శాల్వాతో సత్కరించి గిఫ్ట్ భోజనాలు ఏర్పాటు చేశారు. కార్మికులపై తనకున్న గౌరవాన్ని చాటుకున్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మనందరం కూడా ఎంతగానో రుణపడి ఉన్నామనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మితిలేని ప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమించి భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలబో మహా సంతోషకరమైన స్వార్థము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం అందునే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రవేణ క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాడు. అందరినీ కూడా మరి మన ఇంటికాడికి పిలిచి వారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీసీఎల్ నాయకులను కూడా పిలిచి వాళ్ళకి చిన్న చురుకానుకలు క్రిస్మస్లో ఆయన కుటుంబంతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు మన కుటుంబాన్ని కూడా కలుపుకొని సెమీ క్రిస్మస్ జరుపుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఆయన ఇంటికాడ పెట్టడం జరిగింది. తెలియజేస్తూ యేసు ప్రభును ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంతలా ఆరాధిస్తున్నారంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది మనుషుల మతాలు మార్చడానికి కాదు, మనుషుల మనసులు మార్చడానికి, మిమ్మల్ని పరిశుద్ధాత్మగా తీర్చిదిద్ది సన్మార్గంలో నడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. మాతో పాటు మీరు కష్టపడి పనిచేస్తారు, పైన పని చేయకుండా లోపల సీట్ అంతా కూడా అడుగులోతు సీట్ తీయటం, ఇవన్నీ కూడా చూసి మీ అందరి కూడా కష్టాన్ని గమనించడం జరిగింది. అందువల్ల మా మేడం గారు మీ అందరూ కూడా దగ్గరుండి భోజనం వడ్డించమని చెప్పడం జరిగింది. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా మానవత్వం మనుషులు కాబట్టి కులాలు మతాలు భేదాలు లేకుండా మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలి. అదే వాక్యాన్ని మరి ప్రభు మనకి చెప్పడం జరిగింది. అందువల్ల ప్రభు ఏదైతే మార్గాన్ని చెప్పాడో అందరూ కూడా కలిసికట్టుగా ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవాలి.